నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఎంత కేటాయించారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. ఉభయ రాష్ట్రాల్లో చేపట్టబోయే రైల్వే ప్రాజెక్టులు, కేటాయించిన బడ్జెట్ ఎంతో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ముందుగా ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కేటాయించారు, ఎంత కేటాయించారు, తర్వాత తెలంగాణకు ఎంత కేటాయించారు, దేనికోసం కేటాయించారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ కేటాయింపులు చూద్దాం. ఏపీకి 2025, 2026 గాను ఏకంగా 9,417 కోట్లు కేటాయించారు. 2009 నుంచి 2014 వరకు ఈ యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులకు 886 కోట్లు మాత్రమే కేటాయించారు. గతంలో పోలిస్తే ఈ యొక్క 11 రెట్లు ఎక్కువగా కేటాయించి చేసినట్లు మనకు అర్థమవుతుంది. అట్లనే 2009, 2014 వరకు ఏపీలో 73 కొత్త రైల్వే ట్రాకులు నిర్మించారు. 2014, 2025 వరకు 142 కొత్త ట్రాకులు నిర్మించారు. గతంతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువగా నిర్మించారని చెప్పచ్చు. ఇక 2009, 2014 వరకు ఏడాదికి 37 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ చేస్తే 2014 నుంచి 2025 వరకు ఏడాదికి వచ్చి 177 కిలోమీటర్లు ఈ విద్యుదీకరణ చేశారు. గతంతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ చేశారు. ఇక 2014 నుంచి ఈ యొక్క 1560 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మించారు ఏపీలో. ఈ రైల్వే లైన్ మొత్తం శ్రీలంక రైల్వే లైన్ కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఇక విద్యుదీకరణ విషయానికి వస్తే 2014 నుంచి ఈ యొక్క 1949 కిలోమీటర్ల మేర ఈ ఎలక్ట్రిఫికేషన్ పనులు చేశారు. ప్రస్తుతం ఏపీలో 100% విద్యుదీకరణ ఉన్నట్లు కేంద్రం వెల్లడిస్తుంది. ప్రస్తుతం అలాగే ఏపీలో ట్రాక్లకు సంబంధించి 43 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 5,560 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. వీటికి 80,097 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇక అమృత స్టేషన్లో భాగంగా ఏపీలో వచ్చేసి 73 రైల్వే స్టేషన్లను 2,051 కోట్లతో డెవలప్ చేయనున్నారు. ఈ మేరకు ప్రకటించడం అయితే జరిగింది. ఇక కవచ్ వ్యవస్థను మొత్తం 2,981 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో 1,700 టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా 130 కిలోమీటర్ల పరిధిలో కొనసాగుతుంది. ఇక 2014 నుంచి ఏపీలో 770 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఏపీలో మొత్తం 8 వందే భారత్ రైళ్లు ప్రజెంట్ నడుస్తున్నాయి. ఇవి మొత్తం 15 జిల్లాలను కవర్ చేస్తున్నాయి. ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే పరుగులు తీస్తుంది. మాల్దా, బెంగళూరు మధ్య నడిచేటువంటి ఈ రైలు ఏపీలోని మొత్తం 9 జిల్లాలను అయితే కవర్ చేస్తుంది. ఇక ఈ రైల్వే బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులు చూద్దాం. ఈ రైల్వే బడ్జెట్లో తెలంగాణకు వచ్చేసి 5,337 కోట్లు కేటాయించారు. 2009, 2014 వరకు ఉభయ తెలంగాణకు 886 కోట్లు కేటాయించగా ఈసారి తెలంగాణకు ఏకంగా 6 రెట్లు ఎక్కువ చేశారు. తెలంగాణలో 2009, 2014 వరకు ఏడాదికి 17 కిలోమీటర్ల చొప్పున నిర్మించారు. 2014, 2025లో ఈ ఏడాదికి 68 కిలోమీటర్ల మేర నిర్మించారు. అంటే గతంలో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇక 2009, 2014 వరకు ఏడాదికి సగటున 41 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ తెలంగాణలో చేస్తే 2014, 2025 వరకు సగటున ఏడాదికి వచ్చేసి 100 కిలోమీటర్ల మేర తెలంగాణలో చేశారు. 1,096 కిలోమీటర్లు నిర్మించారు. ప్రస్తుతం తెలంగాణలో 100% విద్యుదీకరణ ఉంది. ఇక 2014 నుంచి తెలంగాణలో 750 కిలోమీటర్ల మేర కొత్త ట్రాకులు నిర్మించారు. ఇవి మొత్తం యూఏలో రైల్వే నెట్వర్క్తో సమానం. తెలంగాణలో కొత్త రైల్వే ట్రాక్లకు సంబంధించి 22 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. మొత్తం 2,529 కిలోమీటర్ల మేర 39,300 కోట్లు అంచనా వ్యయంతో కొనసాగుతున్నాయి. అమృత స్టేషన్లో భాగంగా మొత్తం 40 స్టేషన్లను 1,992 కోట్లతో డెవలప్ చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 1,326 కిలోమీటర్ల మేర ఈ కవచ్ వ్యవస్థను నిర్మించాలని భావించారు. 627 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 1,011 కిలోమీటర్ల మేర టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. 2014 నుంచి తెలంగాణలో 453 ఫ్లైఓవర్లను, అండర్ బ్రిడ్జిలను అయితే నిర్మించడం అయితే జరిగింది. తెలంగాణలో మొత్తం 5 వందే భారత్ రైళ్లు నడుస్తుండగా 7 జిల్లాలను కవర్ చేస్తున్నాయి. త్వరలో తెలంగాణ నమో భారత్, అమృత భారత్ రైళ్లు అయితే రానున్నాయి.
ఇక కాజీపేట రైల్వే ప్రొడక్షన్లో యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ యొక్క రైల్వే మంత్రి కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు భారీగానే ఈ రైల్వే బడ్జెట్లో రైల్వే కేటాయింపులు జరిగాయని చెప్పొచ్చు. రాబోయే వీడియోలో మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.